ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా కన్నయ్య చెప్పడం కాదు గాని మనసు చాలా మంచిది. ఏదో వాడి తలరాత బాగోక ఎలా అయిపోయాడే కాని మహారాజులా ఉండేవాడు. ఇలాంటి గొప్ప సంబంధం రావటం మీ అదృష్టం. ఏం గొప్ప సంబంధమయ్యా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటారు? వాసుదేవరావు గారు, మీ బాబుది చిన్నపిల్లాడి మనస్తత్వం అని మేము వచ్చామండి. అంతేగాని మీ చిన్న కోడలు బయట వాళ్ళతో ఏం చెప్తుందో మీకు తెలుసా? మీ అబ్బాయికి మానసిక వైకల్యం ఉందని చెప్తోంది. స్టాప్ ఇట్! ఏం మాట్లాడుతున్నావు మా అన్నయ్య గురించి? మా అన్నయ్య గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు మా అన్నయ్య గురించి? అనంతు వద్దురా! అనంతు అనంతు పెద్దనాన్న, అన్నయ్యనంత మాట ఎలా అంటాడు పెద్దనాన్న వాడు? బాబు, ఇది నా మాట కాదు, మీ వాళ్ళ మాట. నువ్వు కొట్టాల్సింది నన్ను కాదు, నీ భార్యని. నేనేమన్నానండి? ఎందుకిలా మాట్లాడుతున్నారు? సంబంధం కలుపుకోవడానికి తీసుకొస్తే సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటయ్యా? నేనేం సంబంధం లేకుండా మాట్లాడలేదు. కావాలంటే ఈ వీడియో మీరే చూడండి. నిజంగా నీకు సంస్కారం ఉండుంటే పెద్దోడు బాలా పెళ్లి అవ్వకుండా మన పెళ్లి జరగకూడదని నీ భర్తను ఆపేదానివి. అయినా మా సంసారం మాకు ముఖ్యం. ఆయన గురించి మేమెందుకు మాట్లాడాలి? మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఆయన కోసం మా ప్రేమని చంపుకోవాలా? బామ్మ, నువ్వుండు నాన్న. మా బావగారి గురించి మీకేం తెలుసు? ఆయన మైండే పనిచేయట్లేదు. ఆయన ఎవరు పెళ్లి చేసుకుంటారు? అయినా అలాంటి ఆయన్ని పెళ్లి చేసుకోవటానికి ఏ అమ్మాయి అయినా ముందుకొస్తుందా? చెప్పండి, మీ అబ్బాయికి పెళ్లి చేసి నా కూతురుతో పాటు మేము ఏట్లో దూకాలా? పెళ్లి చేసుకోవడానికి ఏమైనా సంబంధాలు ఎలా తీసుకొస్తాం? పదండి పదండి. అయ్యో అయ్యో ఏమండి పంతులు గారు? ఏమండి పంతులు గారు? ఏమండి, నేను అలా అనలేదండి. అనంత్ గారు, నా చెల్లెలు ఎప్పటికీ అలా అనదు.
అవునరా. ఏ గాయత్రి చాలా మంచిదిరా. ఏం మంచిది బాలా, నువ్వు తన్ని ఎంతగా నమ్ముతావు? అవ్వా, తను మాత్రం నీ గురించి అలా మాట్లాడచ్చా? నేను అలా మాట్లాడలేదు. ఆపు. ఇంకొక మాట మాట్లాడావనుకో. అనంత్ గారు, నా చెల్లెలికి కోపం ఉన్న మాట నిజమే, కానీ అలా నోరు పారేసుకోదు. రే అనంత్, గాయత్రిని ఏం అనొద్దురా. నా బిడ్డ గురించి ఆ మాటలంటానికి నీకు నోరెలా వచ్చింది? పాపం, ఒక అమాయకుని ఎవరైనా అలా అంటారా? దయచేసి నా చెల్లెల గురించి పొరపాటు పడకండి. అది ఎవరో కావాలని చేసిన పని. మీరిలా రియాక్ట్ అవ్వాలని కావాలని చేస్తున్నారు. అంత స్పష్టంగా నువ్వన్న మాటలు విన్నాక కూడా అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? బామ్మ, గాయత్రిని ఏం నువ్వు అనకు. ఊరుకోరా, నువ్వు ఊరుకో. నా చెల్లెలు అలాంటి తప్పు చేయదు బామ్మగారు. బాలాగారంటే తనకి చాలా గౌరవం. ఎంత గౌరవమో చూశానులేమ్మా. మొన్న కూడా మహిళా మండలి వాళ్లతో ఇష్టం వచ్చినట్టు వాగితే వాళ్ళేమన్నారు తెలుసా? అవ్వా, ఎందుకమ్మా ఇలాంటి కోడల్ని తెచ్చిపెట్టుకున్నారు అన్నారు. తను అలా అనదండి, మీరు నా చెల్లెల్ని అపార్థం చేసుకుంటున్నారు. పాపం, అన్నయ్యని ఇప్పటి వరకు ఎవరు అలా అనలేదు. ఏమండి, మీరు ఇదంతా నమ్ముతున్నారా? గాయత్రిని ఏం అనొద్దని చెప్పు బామ్మ. నువ్వు ఇంట్లో ఎవరి గురించి అన్నా మేం పట్టించుకునే వాళ్ళని కాదమ్మా. మా బాల గురించి అన్నావు. నా కన్నయ్య ఇంకా చిన్నపిల్లాడు. చిన్నపిల్లలంటే దేవుడితో సమానం. నువ్వు అలాంటి దేవుణ్ణి నోటికొచ్చినట్టు అన్నావు. నువ్వింతకింత అనుభవిస్తావు. బామ్మ, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.